బాబాయ్ ఈ వైద్యం అనేది ఇంత గొప్ప వైద్యం కాబట్టి మేమేమనుకున్నామంటే జనవరి 20వ తారీఖు కృష్ణరాజు గారి పుట్టినరోజు. ఆయనకి విద్యా వైద్యం అంటే చాలా ఇష్టం, పేదవారికి అందాలని ఎప్పుడు అనుకునేవారు. అంచేత నేను పిల్లలు బాబు అందరం అనుకొని మన సొంత గ్రామం అయినటువంటి మొగతూరులో 20వ తారీఖుని కృష్ణరాజు గారి పేరు మీద ఆయన జయంతి రోజున మొత్తం మన గ్రామంలో ఉన్న ఈ ప్రాబ్లం ఎవరెవరుకున్నా అందరికి వైద్యం చేయించాలని మేము నిర్ణయించుకొని ఈ రోజు మేము మొగతూరు రావడం జరిగింది. 3 days ఇక్కడే ఉంటాం. మేము మీ దగ్గర నుంచి చూసుకుంటాం. డాక్టర్స్ అందరూ 19th వచ్చేస్తున్నారు లండన్ నుంచి, అపోలో నుంచి అందరూ మొత్తం మన మొగతూరులో, తర్వాత భీమవరంలో డాక్టర్స్ అందరూ వస్తున్నారు. డాక్టర్ వర్మ గారు వీళ్ళంతా 30 మంది డాక్టర్స్. మేము వాలంటీర్స్ ని కూడా పెట్టి ఒక 150 మందిని పేషెంట్ జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం అంతా చెకప్ చేయించి ఇక్కడ కాలేజీ అందే కాలేజీ ఉంది. 3 రోజుల నుంచి ఆ పర్యవేక్షణ కోసమే ముందు వచ్చేసాం. డాక్టర్స్ కి పేషెంట్స్ కి ఏమి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం కోసం పెద్ద అమ్మాయి నేను ముందు వచ్చాము. రెండో అమ్మాయి కూడా వస్తుంది ఈవినింగ్. ఇంకా మా ఊరందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు దగ్గరుండి చూసుకుని. దీన్ని మీ అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి వైద్యం అనేది అందరికీ అందాలి. ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు. దీని కంటిన్యూషన్ గా ఎక్కడ ఇలాంటి పేషెంట్లు ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండి ఆపరేషన్స్ మన డాక్టర్ వర్మ గారు హాస్పిటల్, ఇంకా ఇక్కడ కుదరదు అన్న వాళ్ళకి ఒకరిద్దరు హైదరాబాద్ అపోలో కూడా చేస్తాం. లోగడ కూడా కృష్ణరాజు గారు ఎన్నో చేయించారు. 7 కాన్స్టిట్యున్సీలకి చేయించాం. అప్పుడు మేము అన్ని రకాలు క్యాన్సర్స్ ఏంటి, హార్ట్ ఏంటి అన్ని అందరికీ వైద్యం చాలా బాగా అందింది. అప్పుడు మెడిసిన్స్ అందాయి. హైదరాబాద్ లో ఉన్న టాప్ డాక్టర్స్ ని తీసుకొచ్చారు కృష్ణరాజు గారు. ఈ రోజు అపాయింట్మెంట్ దొరికిన డాక్టర్లు ఆ రోజు సోమరాజు గారు, నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ డాక్టర్ ని మనం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి 7 కాన్స్టిట్యున్సీలో మీ అందరికీ తెలుసు చాలా అద్భుతంగా వైద్యం చేయించాము. కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు మేము చేయిస్తున్నది ఎక్కడా ఇండియాలో లేని వైద్యం. ఆ కాళ్ళు తీయకుండా ఆపరేషన్, ఇది గ్యాంగ్రీన్ ఫామ్ అయిన షుగర్ మీద. ఇది జయప్రదం మీ అందరూ హెల్ప్ చేయాలి మరి ఉద్దేశం మీద నేను మొగతూరు రావడం జరిగింది.